మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించి ఉండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నడిదము ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము ఆది కాండము 41వ అధ్యాయము 47 నుంచి 57 వచనములు ఈ విధంగా రాబడినవి. ఆది కాండము 41వ అధ్యాయము 47 నుంచి 57 వచనములు ఈ విధంగా రాబడినవి. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండిన. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేశాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరో తన బాధ్యత అనగా ఎవరినైతే యోసేపుని తాను ఎన్నుకుని పూర్తి బాధ్యతలు అప్పచెప్పాడో ఆ బాధ్యతల్లో భాగంగా సమృద్ధి గల పండిన ఈ 7 సంవత్సరాల పంటను, ఆయా ప్రదేశాల్లో పండిన పంటను ఆయా ప్రాంతాల్లోనే మరి గిడ్డంగులను ఏర్పాటు చేసి వాటిని నిల్వ చేశాడు. అంటే రాబోయే ఆ 7 సంవత్సరాల కరువు దినంలో ఏర్పడబోయే పరిస్థితులకు ముందుగానే ఇప్పుడు కలిగి ఉన్న దానిలో కొంత వారు తీసి వాటిని మరి ఉంచినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకనే సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహుగా విరివిగా పండిన. ఆ 7 సంవత్సరాలు విస్తారంగా పంట పడింది. అయితే ఐగుప్తు దేశమందు 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి, ఎవరు? యోసేపు తనకివ్వబడిన అధికారాన్ని బట్టి దాన్ని సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేసెను. ఆ పట్టణాలలో ఆ ప్రాంతాల్లో వాటిని నిల్వ చేసి భద్రపరిచాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాను. అంటే కొలవలేని స్థితికి, అంటే ఎంత కొలిసినా ఇంకా దాన్ని అలాగే పెరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని ఇంకా కొలవటం మానేసి ఆ విధంగా వారు ఆ పంట అంతటిని కూడా మరి వారు రాబోయే కరువు దినాల కోసం మరి కూడబెట్టినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కరువు సంవత్సరములో రాక మునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. అంటే ఈ 7 సంవత్సరాల వివాహం అయిన తర్వాత 2 కుమారులు పుట్టారు. ఆ కుమారుల గురించి కూడా ఇక్కడ చెప్తూ, ఓను యొక్క యాజకుడైన పోతిఫారు కుమార్తెయగు అసేనాతు అతనికి వారిని కనెను. ఇక్కడ ఈ అసేనాతు ద్వారా యోసేపు కలిగిన 2 కుమారుల గురించి కూడా ఇక్కడ చెప్పాడు. అంటే 7 ఏళ్లలో పంట పండింది, గర్భఫలం కలిగింది, బిడ్డలనిచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు దేవుడు, సమస్తాన్ని సమకూర్చి తన్ని ఉన్నతమైన ఒక రాజు యొక్క కింద 2వ వాణిగా మరి దేవుడు అక్కడ తాన్ని ఉంచాడు. మరి ఫరో అంతటి వాడిగా దేవుడు అతన్ని చేశాడు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షేను పేరు పెట్టాడు. అంటే తన కుటుంబంలో మరి సహోదరులు అయితేనేమి ఇతరులు అయితేనేమి తను బాధించి హింసించి వేధించినప్పటికీ ఆయన నమ్మిన దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు, మరి దేవుడైన యెహోవా తనను కాపాడాడు. కాబట్టి తాను ఇక్కడ ఈ కలిగిన కుమారులిద్దరిలో మొదటివాని పేరు, జ్యేష్ఠ కుమారుని పేరు మనష్షే అని పెట్టాడు. మనష్షే అనగా మరచుట అన్నాడు. అంటే వారి యొక్క కుటుంబీకుల నుండి ఆ యొక్క బాధ నుండి దేవుడు విడిపించి ఇక్కడ తనకి సంతోషాన్ని ఇచ్చాడు. ఆ తరువాత అతడు నాకు బాధ కలిగిన
దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిమను పేరు పెట్టను. ఎఫ్రాయిమనగా అభివృద్ధి లేక ఫలము అని. అంటే దేవుడు తన ఇద్దరు కుమారులకి అంటే సమస్తమైన వేదనని తొలగించడానికి, మరి వేదన నుంచి విడిపించడానికి, మరి మొదటి వాడిని మనషేగా మరచువాడుగాను, రెండో వాడిని ఎఫ్రాయిముగా అభివృద్ధి మరి ఫలము అనే రీతిగా దేవుడు అక్కడ మరి యోసేపు యొక్క కుమారులను గురించి రాయడం జరిగింది. అయితే ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత, ఈ 7 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత రాబోయే మరి ఏదైతే విపత్తు కలిగిందో దాని గురించి మాట్లాడుతూ యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరంలో ఆరంభమాయను కానీ ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. అయితే ఈ 7 సంవత్సరాలు ఎప్పుడైతే విపత్తు వస్తున్న 7 సంవత్సరాలు కూడా తాను నిల్వ చేసిన ఆహారాన్ని బట్టి మరి ఆ ఐగుప్తు దేశం అంతా సంపూర్తిగా ఆహారం వారికి కలిగిన వారై ఉన్నారు. అయితే ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారము కోసము ఫరో మొర పెట్టుకొనిది. మరి ఇక్కడ వారు ఉంచడం వల్ల మరి ఇచ్చిన ఆ యొక్క పరిస్థితుల్లో వారు ఆ యొక్క కరువు పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో మరి రాజైన ఫరోను వారు ఆశ్రయించడం జరిగింది. అప్పుడు ఫరో, మీరు యోసేపు దగ్గరకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పాను. అయితే రాజు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పటికీ రాజు ఫరో మరి యోసేపు దగ్గరికి వారిని పంపించి యోసేపు ఏది చెప్తే అది మీరు చేయండి అంటున్నాడు. అంటే ఒక బాధ్యత కలిగిన అధికారిగా మరి రాజు తను నియమించినప్పుడు ఆ సమస్తమైన పరిస్థితి నుంచి యోసేపు యొక్క దేవుడే వారిని కాపాడనే ఉద్దేశంతో ఫరో అక్కడ పంపించాడు. కాబట్టి కరువు ఆ దేశమందంతటను ఉండను గనక యోసేపు కొట్లన్నిటి విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మక చేశాను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారము ఉండను. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ దాచబడిన యొక్క పంట ఏదైతే ఉందో దాన్ని విప్పి వారందరికీ అనుగ్రహించి వారందరూ మరి వారి కొనుక్కొని వారు తినడానికి కావాల్సిన పరిస్థితులను యోసేపు కలిగించాడు. అంత మాత్రమే కాదు, మరియు ఆ కరువు ప్రతి దేశమందును భారమైనందున సమస్త దేశస్తులను యోసేపు నద్దకు ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. అక్కడ వాళ్ళే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ దేశస్తులు కూడా మరి యోసేపు దగ్గరికి రావడం, అంటే మరి ఐగుప్తుకు రావడం, అక్కడ ఫరో యొక్క మరి సంరక్షణలో ఉన్న ఐగుప్తు యొక్క మరి ఆ పంటను వారు కొనడానికి రావడం జరిగిందంటే యోసేపు దేవుడు తనకు తెలియజేసిన విషయంలో ఏ విధంగా అయితే తాను దేవుని చిత్తాన్ని జరిగించాడో ఆ విధంగా మరి ఆ 7 పంట పండే 7 సంవత్సరాలు, అదు తర్వాత రాబోయే 7 సంవత్సరాల పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తనకు తెలియజేసిన దాన్ని బట్టి మరి ఫరో అయితేనేమి తన ప్రజలైతేనేమి క్షేమం కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆనాడు యోసేపు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని బట్టి ఇవన్నీ చేయగలిగాడంటే దేవుని పట్ల తనకి ఎంత ప్రేమ ఉన్నదో, అటు తర్వాత తనకి బిడ్డల విషయంలో, భార్య విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు తనను ప్రేమించి సమస్తాన్ని సమకూర్చి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మరి యోసేపును తన కుటుంబాన్ని ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక ఉంచిన నీ సేవకుని భక్తుని నీ వర్ధలు చేసి ఆశీర్వదించి అతని ద్వారా నాయన అధికారికి మరి ఫరోకు సమస్తాన్ని తెలియజేసినప్పుడు మరి ఫరో తన ఉన్నతమైన స్థితిలో ఉంచి తనకు అప్పచెప్పిన బాధ్యత నాయన మరి ఇక్కడ ఈ దాసుడు యోసేపు జరిగించి ఉన్నాడు. కాబట్టి నాయన యోసేపును ఆశీర్వదించో, భార్యనిచ్చో, బిడ్డలనిచ్చో, సమస్తాన్నిచ్చో. ఆ కరువు పరిస్థితులన్నిటి నుంచి మరి ఇతర దేశస్తులకు కూడా నేను అక్కడికి వచ్చి ఆహారం కొనే పరిస్థితుల్లోనికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నీవు ఉంచావు. కాబట్టి నైనా కేవలం నీ యందు నమ్మిక ఉంచుట ద్వారా నీవు నీ కుమారుని ఆశీర్వదించి దీవించావు. కాబట్టి మేమును నీ అందటి విశ్వాసమును నమ్మికను కలిగి నీ యందు నమ్మిక కలిగి జీవించుటకు ఈ వాక్యమును బట్టి మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి. నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు మా అందరికీ నీ ఎట్టి కృప దయచేయమని ఈ దిన పరిచయంలో సేవలో మీ సన్నిధి మాపై నుంచుమని
దీని దీవెనలతో నింపుమని మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.